ప్రగతి గారు టోటల్గా మనకి 70 క్లాసెస్ ఉంటాయండి. సో డైలీ మీరు 8 AM కి లాగిన్ అవ్వాలి, ఓకేనా? ఓకే సార్. సాటర్డే సండే హాలిడే ఉండొచ్చు, ఒకవేళ సాటర్డే సండే కూడా వర్కింగ్ అయితే కనుక జాయిన్ అవ్వాల్సిందే. ఓకే సార్. ఆ, సో ఫస్ట్ ఒక 5 to 10 days వరకు కొంతమందికి ఇది స్క్రీన్ షేరింగ్ 1 or 2 days కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, కొత్తగా చేస్తున్నారు కాబట్టి ప్రగతి గారు. సో కొంచెం కేర్ఫుల్గా వినండి, బీ పేషెన్సీ. సో ప్రగతి గారు మీరు స్క్రీన్ షేర్ చేయండి, లాస్ట్లో షేర్ అని చెప్పి మీరు ల్యాప్టాప్ ద్వారా లాగిన్ అయ్యారా? అవును సార్, రిక్వెస్ట్ షేర్ చేశాను మీకు. వెరీ గుడ్. మీరు ఏమైనా వాట్సాప్ ఏమైనా ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేసేయండి, రికార్డ్ అవుతుంది కదా, సెషన్ రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు వాట్సాప్ ఏమైనా ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేయండి, వాట్సాప్ యాజ్ వెల్ యాజ్ మీ పర్సనల్ డేటా, మెయిల్ ఐడీస్ కానీ ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉంటే కనుక డెస్క్టాప్ పైన రిమూవ్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనము ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఇంట్రడక్షన్ సెషన్. వెయిట్ వెయిట్, ఓపెన్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకే. సో ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, ఇంట్రడక్షన్ అంతా కూడా డిస్కస్ చేసాం. సెకండ్ క్లాస్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం. కంపెనీ, కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా, యాజ్ వెల్ యాజ్ సెగ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం బేసిక్ కాన్ఫిగరేషన్స్. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు సర్వర్ రిసీవ్ అయిన తర్వాత బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలి, సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం బేసిక్ సెట్టింగ్స్. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించిన సర్వర్కి సంబంధించిన సెట్టింగ్స్, ఐ మీన్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు సర్వర్ రిసీవ్ అయిన తర్వాత ఏం చేయాలంటే, మీరు సర్వర్ రిసీవ్ అయిన తర్వాత మీరు ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. ఇన్స్టలేషన్ ఎలా చేయించుకోవాలో తెలియకపోతే మీరు సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. సపోర్టింగ్ టీమ్ వాళ్ళ నంబర్ మీ మెయిల్ ఐడిలో ఉంటుంది, మీకు మెయిల్ వస్తుంది కదా, సాఫ్ట్వేర్ రిసీవ్ అవుతుంది కదా. సో అక్కడ 1 minute. సో సాఫ్ట్వేర్ రిసీవ్ అవుతుంది కదా, అక్కడ ఉంటుంది మీకు మెయిల్ ఐడి అనేది. ఆ మెయిల్ సపోర్టింగ్ టీమ్ వాళ్ళ నంబర్ అనేది మీకు సాఫ్ట్వేర్ ఏ మెయిల్కి అయితే రిసీవ్ అయిందో అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ చూడండి, ఇది క్లోజ్ చేయండి. సో ఫస్ట్ చూడండి, ఎస్ఏపి ఎలా లాగిన్ చేస్తాము. ఎస్ఏపి ఎలా లాగిన్ చేస్తాము, జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. ఫస్ట్ ఈ సెషన్ ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ ఈ విండోస్ క్లోజ్ చేయండి. చూడండి, సో ఎస్ఏపి ఎలా లాగిన్ చేస్తాము, జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు, జియుఐ ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎస్ఏపి ఎలా లాగిన్ చేయాలి, మనం జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అన్న జియుఐ ఫంక్షనాలిటీ అన్న ఒకటే. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. అలాగే దీన్ని ఏమంటారు, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఇమేజ్, ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు, జియుఐ ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. లేదంటే ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటాం, ఎస్ఏపి లాగాన్ ప్యాడ్. అలాగే దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి, ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ది ఎస్ఏపి సిస్టమ్ బై యూజింగ్ జియుఐ ఫంక్షనాలిటీ. సో జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా మనం లాగిన్ చేస్తాం. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ది ఎస్ఏపి సిస్టమ్ బై యూజింగ్ జియుఐ ఫంక్షనాలిటీ. జియుఐ అంటే మీనింగ్ ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అని కూడా చెప్తారు. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ది ఎస్ఏపి సిస్టమ్ బై యూజింగ్ జియుఐ ఫంక్షనాలిటీ. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈసీసీ అయితే జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. మరి S4 హనా అయితే కిరి యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. జియుఐ అయితే ఈసీసీ వెర్షన్ ఈసీసీ వెర్షన్ జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాము. S4 హనా అయితే
ఫ్రీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ లాగాన్ ప్యాడ్ అనేది మీరు ఎస్ఏపి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలా లాగాన్ ప్యాడ్ కనిపిస్తుంది. దీన్ని జియుఐ అంటారు. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. సో జియుఐ ఫంక్షనాలిటీ పైన డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిమైజ్ చేయండి. మ్యాక్సిమైజ్ అంటే ఇది. సో మీరు మ్యాక్సిమైజ్ చేశారు. సో ఇక్కడ మీకు సర్వర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఎస్ఏపి అని కనిపిస్తుంది. ఇది ఏంటి యాక్చువల్గా? ఇది సర్వర్స్ అనమాట. ఎస్ఏపిలో సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. సో ఈ సర్వర్స్ గురించి మీకు ఇక్కడ అర్థమవుతుంటుంది. ఇక్కడ ఉంటాయి సర్వర్స్ అనేవి ఉంటాయి. ప్రాజెక్ట్లోకి వెళ్తే 3 సర్వర్స్ ఉంటాయి. మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు ఎన్ని సర్వర్స్లో యాక్సెస్ ఇవ్వాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటే సర్వర్ ఉంది, అంటే ఒక సర్వర్ నుండే ఆల్ టైప్స్ ఆఫ్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది ఇక్కడ. బట్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది? 3-4 సర్వర్స్ ఉండొచ్చు. మీకు ఏ సర్వర్కి అయితే మీకు ఏ సర్వర్లోకి అయితే యాక్సెస్ ఉందో ఆ సర్వర్స్ అనేవి మీకు ఇక్కడ యాడ్ అయి ఉంటాయి. మీరు ఎండ్ యూజర్ అనుకుందాం. ఎవరు ఇక్కడ అది కంట్రోల్ తీసుకుంటున్నారు? ఎవరన్నా డ్రాయింగ్ బటన్ ఎవరు కంట్రోల్లో తీసుకున్నారు? అలాగే సర్వర్స్ క్లోజ్ చేయండి. సర్వర్స్ ఎవరు ఓపెన్ చేయకండి, ఎవరు కూడా. సర్వర్స్ క్లోజ్ చేయండి ప్లీజ్. సర్వర్స్ క్లోజ్ చేయండి. సర్వర్స్ ఎవరన్నా ఓపెన్ చేశారా? ప్రతిభ గారు, మీరు స్క్రీన్ షేరింగ్ ఎందుకు ఆఫ్ చేశారు? ప్రతిభ గారు మీరున్నారా? ప్రతిభ గారు లెఫ్ట్ అయ్యారేంటి మేడం? నెట్వర్క్ ఇష్యూనే ఏంటి? మీరెవరు కూడా సర్వర్స్ ఓపెన్ చేయకండి. ప్రతిభ గారు చేశారు కదా, మిగతా వాళ్ళు ఎవరు చేయకండి, మీరే చేయాలి. మేడం ఎందుకు లెఫ్ట్ అయ్యారు? వెయిట్ చేద్దాం, జాయిన్ అవుతారు. ట్రైనింగ్ జరుగుతున్న టైంలో మీరు సర్వర్స్ ఎవరు కూడా ఓపెన్ చేయకండి. ప్యారలల్గా మీరు ఎస్ఏపి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే డేటా అనేది లాక్ అవుతుంది. కాబట్టి క్లాస్ జరిగే టైంలో సర్వర్స్ ఓపెన్ చేయకూడదు, క్లోజ్ చేయాలి. సో ప్రతిభ గారు లెఫ్ట్ అయ్యారు. ప్రగతి గారు కదా, సారీ. ఎందుకు లెఫ్ట్ అయ్యారు ఇవిడ? వెయిట్ చేద్దాము, నెట్వర్క్ ఇష్యూనేమో మేబీ. నెట్వర్క్ డిస్కనెక్టెడ్. ప్రగతి గారు ఒక 1 మినిట్ వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేద్దాం. వాట్సాప్లో మెసేజ్ చేశారు, 1 మినిట్. హలో, జాయిన్ అయ్యారా?
ఇదేంటి పెట్టేస్తాను సరిపోయింది. యా, జాయిన్ అయ్యారా ప్రగతి? నో సార్, ఇంకా అవ్వలేదు. అలాగే కొంతమంది ఎవరో పవన్ గారంట, పవన్ గారు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తున్నారండి. మీరు ఇక్కడ ప్రొఫైల్ పిక్లో ఇమేజెస్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళినా కూడా ఫ్యూచర్లో ఏమవుతుందంటే వేరే తోటి ఎక్కడో ట్రైనింగ్ అయ్యి వచ్చారు రీసెంట్గా, మళ్ళీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేశారని చెప్పేసి ఏదన్నా ప్రాబ్లం అవ్వచ్చు. అంటే ఏం కాదు, బట్ మీ ఇమేజ్ అదేమీ కనిపించకుండా ఉంటే బెటర్ సోషల్ మీడియాలో. ఎందుకంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్తారు పవన్ గారు. ఓకే 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 సో ఓకే అటువంటి సిచ్యువేషన్లో మీ ఫోటో అనేది ఇక్కడ మానిటర్ రికార్డ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ సోషల్ మీడియాలో చాలా మంది చూస్తూ ఉంటారు ఎస్ఐపి వాళ్ళే. సో మీరు ఏదైనా ఒక 5 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, సో వేరే చోట ఎక్కడో జాయిన్ అయ్యారు ఈయన, రీసెంట్గా ట్రైనింగ్ తీసుకుని వచ్చారని చెప్పేసి మీకు ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు, బట్ ఇమేజ్ కనిపించకపోవడం బెటర్. ఓకే, మేడం జాయిన్ అయ్యారు. సో చూడండి, సో మ్యాక్సిమైజ్ చేయండి. సో ఇక్కడ మీకు సర్వర్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటివి? సర్వర్స్ అంటారు. ఇక్కడ ఒక సర్వర్ ఉంది. సో మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు ఏ సర్వర్లో యాక్సెస్ ఇవ్వాలనేది బేసెస్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఒకటే సర్వర్ ఉంది. అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, 3-4 సర్వర్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి, సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఎస్ఏపి ఇన్స్టలేషన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ సర్వర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ సర్వర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమైజ్ చేయండి. సో మ్యాక్సిమైజ్ చేయండి. చూడండి ఇక్కడ ఏముంది, క్లయింట్ నెంబర్ 800. సో 800 అంటే మీనింగ్ ఏంటి? 800 అంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటే ట్రైనింగ్ వెర్షన్ అని అర్థం. ఈ సర్వర్ ట్రైనింగ్కి ఉపయోగించేటటువంటి సర్వర్. మరి మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? నో, ప్రాజెక్ట్లో చేసినా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కనిపించేది ఏంటి? 800 సిరీస్, క్లయింట్ నెంబర్ 800. ప్రాజెక్ట్లోకి వెళ్తే 800 ఉండదు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, మీ క్లయింట్ నెంబర్ ఎంత అని అడిగితే 800 చెప్పకూడదు. 100, 200, 110, 210 అలా చెప్పాలి. సో 800 అనేది దేనికి సంబంధించింది? ఎడ్యుకేషనల్ సిరీస్, ఎడ్యుకేషనల్ మాడ్యూల్. సో ఇంటర్వ్యూలో మీరు ఈ నెంబర్ చెప్పకూడదు. యూ కెన్ టెల్ ఎనీ నెంబర్ ఎక్సెప్టెడ్ 800 సిరీస్. సో 800 సిరీస్ కాకుండా ఏ నెంబర్ అయినా చెప్పొచ్చు. 800 ఉంది ఇక్కడ. 800 అనేది దేనికి సంబంధించింది? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ఎడ్యుకేషనల్ అంటే ట్రైనింగ్ పర్పస్ ఈ క్లయింట్ని ఉపయోగిస్తారు. క్లయింట్ నెంబర్ 800 అనేది ఉపయోగిస్తారు. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే క్లయింట్ నెంబర్ 800 అనేది ఉండదు. ఎలా ఉండొచ్చు? 100, 200, 300 అని ఉంటాయి. అవి నేను తర్వాత చెప్తాను. సో 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్, ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ పర్పస్ ఇది ఉపయోగపడుతుంది. క్లయింట్ నెంబర్ 800 అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ యూజ్ అవుతుంది. 800 అనేది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ మీకు ఎవరు ఇస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. ప్రతి కంపెనీలో కూడా బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఉంటారు. బేసెస్ కన్సల్టెంట్. సో ఆ బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. బేసెస్ కన్సల్టెంట్. తర్వాత చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాక్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ బాక్స్. సో ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది ప్రాజెక్ట్లో ఉండదు. ఇక్కడ ఎంటీగా ఉంటుంది. లేదంటే ఏదైనా నేమ్, ఏదైనా లోగోస్ ఏమైనా యాడ్ అవుతాయి ఇక్కడ ఈ ప్లేస్లో. ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది కనిపించదు. వెల్కమ్ టు ది ఐడిఈఎస్. ఐడిఎస్ అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. ఐడిఈఎస్ ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. సో ఈసీసీ అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అని అర్థం. ఈహెచ్పి, ఇక్కడ ఈహెచ్పి ఉంది. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7 అని అర్థం.
ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7 అని అర్థం. మీకు ఇలా ఉంటుంది మీరు లాగాన్ చేసిన వెంటనే. ఓకే, సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఇవ్వండి చెప్తాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు? మీకు బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చారు కదా, చూడండి. ఫస్ట్ మీకు ఇలా కనిపిస్తుంది ఫస్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ థీమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సెట్టింగ్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎస్ఐపి నేర్చుకునే వాళ్ళు ఎక్స్టర్నల్ మౌస్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మీకు ఎక్స్టర్నల్ మౌస్ ఉండాలి. 100 రూపీస్లో వస్తుంది ఎక్స్టర్నల్ మౌస్. 100 రూపీస్ పెట్టి ఒక ఎక్స్టర్నల్ మౌస్ కొనుక్కోండి. ఎందువల్ల? మీరు టచ్ ప్యాడ్ యూజ్ చేశారనుకో, టచ్ ప్యాడ్ యూజ్ చేస్తే మీ ల్యాప్టాప్ అనేది విత్ ఇన్ 3 to 4 monthsలో టచ్ ప్యాడ్ అనేది ఖరాబ్ అవుతుంది. ఎందువల్ల ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం. డైలీ 3 hours 4 hours 5 hours కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు కొంతమంది. టచ్ ప్యాడ్ అనేది వెంటనే డ్యామేజ్ అవుతుంది. టచ్ ప్యాడ్ డ్యామేజ్ అయితే మీరు కొత్తది పర్చేజ్ చేయాలంటే మార్కెట్లో సేమ్ అంటే బ్రాండెడ్ టచ్ ప్యాడ్స్ దొరకవు. మళ్ళీ డూప్లికేట్ యాడ్ చేస్తారు, స్మగుల్ గూడ్స్ ఏదో యాడ్ చేస్తారు. అవి ప్రాపర్గా పనిచేయవు. కాబట్టి టచ్ ప్యాడ్ తోటి మీరు కాన్ఫిగరేషన్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయొద్దు. 100 రూపీస్లో మౌస్ వస్తుంది మీకు. వైర్లెస్ అయితే 500లో వస్తుంది. ఒక మౌస్ కొనుక్కోండి. మీ కాన్ఫిగరేషన్ చేయటం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీ టచ్ ప్యాడ్ అనేది సేఫ్గా ఉంటుంది. ఓకే, టచ్ ప్యాడ్ కొనుక్కో. ఒకటి ఎక్స్టర్నల్ మౌస్ అనేది ఒకటి పర్చేజ్ చేయండి, 100 రూపీస్కి వచ్చేస్తుంది. మంచి బ్రాండెడ్ తీసుకోండి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళారు కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. థీమ్స్, ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ సెలెక్ట్ చేశారు కదా, అప్లై, లాస్ట్లో అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ సెషన్ క్లోజ్ చేయండి, లేదంటే లాగ్ ఆఫ్ చేయండి. లాగ్ ఆఫ్ చేస్తానండి. ఎస్, క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. ఓకే, ఇది కూడా క్లోజ్ చేయండి. మళ్ళీ ఎస్ఐపి లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ నుండి ఓపెన్ చేయండి. లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. చూడండి, వెయిట్ 1 minute. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా చూడండి, ఇక్కడ 4 సర్వర్స్ ఉంటాయండి. ఇక్కడ సర్వర్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ ఒక సర్వర్ ఉంది. అంటే ఒకటే సర్వర్ నుండి మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, టోటల్గా 3 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, యాజ్ వెల్ as శాండ్ బాక్స్ సర్వర్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్ అవి తర్వాత చెప్తాను మీకు. సో సర్వర్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. లేదంటే ఒకే సర్వర్ను మీరు ఏ పర్టికులర్ సబ్ మాడ్యూల్లో పనిచేస్తారో ఆ పర్టికులర్ సర్వర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, అన్నిటికీ యాక్సెస్ ఉండదు. ఇది డెమో సర్వర్ కాబట్టి ఆల్ టీ కోడ్స్కి, ఆల్ టైప్స్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్కి యాక్సెస్ ఉంది. ఇక్కడ లాగిన్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఎట్లయినా చేయొచ్చు. మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూసారా, టోటల్గా చేంజ్ అయ్యింది చూసారా. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఫస్ట్ మనం థీమ్ అనేది చేంజ్ చేసుకున్నాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, ఎంటర్. ఫస్ట్ థీమ్ అనేది చేంజ్ చేస్తున్నాం. తర్వాత ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మానిటర్ సింబల్ కనిపిస్తుంది పైన టాప్లో, దానిపైన క్లిక్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఫాంట్ సెట్టింగ్స్ మినిమం ఎంత తీసుకోవాలి? 14 పెట్టుకోండి. 14 పెట్టుకుంటే మీకు ఫాంట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీరు 12 లేదంటే 10 అలా తీసుకున్నారనుకోండి, మీకు తొందరగా హెడేక్ వస్తుంది. ఎందువల్ల అంటే ఫాంట్ సైజ్ తక్కువ ఉంటే మీకు సరిగా కనిపించదు. కొంతమందికి సైట్ ఏదన్నా ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫాంట్ సైజ్ మినిమం 14 మెయింటైన్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది.
ఓకే, అప్లై, ఓకే. ఓకే, సో అప్లై చేసాం. సో న్యూ సిటీ మనం ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసాం. సో ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్. ఇక్కడ చూడండి, సెషన్, న్యూ సెషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుందో ఇలానే మనము 6 సెషన్స్ వరకు ఓపెన్ చేయొచ్చు ఈసీసీలో. న్యూ జిఐ విండో క్లిక్ చేయండి. చూసారా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది? చూసారా ఫాంట్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసాము. సో న్యూ సెట్టింగ్స్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన సెట్టింగ్స్ అవ్వచ్చు, లేదంటే న్యూ కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు. ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్ నుండి మీరు క్రియేట్ చేసినటువంటి కొత్త సెట్టింగ్స్ అనేవి యాడ్ అవుతాయి. న్యూ సెట్టింగ్స్ అనేవి న్యూ సెషన్ నుండి యాడ్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఇక్కడ కనిపించేదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఏదైనా ఒకటి. దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ అంటే అకౌంటెంట్ అని అర్థం. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ అకౌంటెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎండ్ యూజర్స్. సో జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటాము, SAP టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. దీన్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఈ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. 1 minute. సో ఇక్కడ కనిపించే దాన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. SAP లో 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, అలాగే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అకౌంటెంట్స్ అనేవాళ్ళు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు, యూజర్స్ అనేవాళ్ళు ఈ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, అలాగే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. 1 మోర్ స్క్రీన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? SPRO స్క్రీన్. ఇక్కడ మీకు ఒక ఫీల్డ్ కనిపిస్తుంది, దీన్ని కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కమాండింగ్ ఫీల్డ్. ఇక్కడ SPRO టైప్ చేయండి, క్యాపిటల్ SPRO. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. ఎంటర్. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. IMG అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు. ఎంటర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా ఏంటి? స్క్రీన్ ఏంటి? కన్సల్టెంట్ స్క్రీన్, SPRO స్క్రీన్, కస్టమైజేషన్ స్క్రీన్ అంటారు. SAPలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్, అదొకటి. ఇంకోటి ఏంటి? SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్స్. సో SPRO స్క్రీన్ లో కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఎవరు కన్సల్టెంట్స్? FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, CO కన్సల్టెంట్. ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ వర్కింగ్ ఆన్ ది SPRO screen. SPRO screen belongs to all types of the functional consultants and technical consultants. ఈ స్క్రీన్ లో వర్క్ చేసే వాళ్ళందరినీ ఏమంటారు? ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. SAPలో 2 స్క్రీన్స్ ఉన్నాయండి, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ ఏంటి? SPRO స్క్రీన్. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ లో స్క్రీన్ ఏమంటారు? కన్సల్టెంట్ స్క్రీన్. కన్సల్టెంట్స్ అందరూ కూడా SPRO స్క్రీన్ లో పనిచేస్తారు. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కూడా
ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో పనిచేస్తారు. దీన్ని కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు, కస్టమైజేషన్ స్క్రీన్ అంటారు. ఇదొకటి. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. మనం రైట్ నౌ వీఆర్ ఇన్ టు ది ఎస్పిఆర్ఓ స్క్రీన్, కన్సల్టెంట్ స్క్రీన్ లో ఉన్నాం. మరి ఎండ్ యూజర్ స్క్రీన్కి ఎలా వెళ్ళాలి? కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. చూసారా? మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చాం. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి SAP లో. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అందరూ కూడా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటాము. SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్, అదొకటి. రెండోది ఏంటి? కన్సల్టెంట్ స్క్రీన్. ఎలా వెళ్ళాలి కన్సల్టెంట్ స్క్రీన్ కి? /n SPRO కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. ఇది ఈ స్క్రీన్. సో SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్. రెండోది SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ అంటే మనకు కనిపించేది ఇది SPRO స్క్రీన్. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్స్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, అబాపర్స్ అందరూ కూడా SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. దిస్ స్క్రీన్ బిలాంగ్స్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. 2 స్క్రీన్స్ ఉంటాయి SAP లో. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అన్న ఒకసారి ఓన్ కొట్టారు, ఒకసారి /SPR ఓన్ కొట్టారు. /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. /n ఓకే. అది SAP ఈజీ యాక్సెస్కి వెళ్తుంది. ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. SPRO స్క్రీన్ అంటే మనం SPRO IMG ద్వారా వెళ్ళాం కదా, అదేంటి? కన్సల్టెంట్ స్క్రీన్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో ఇది మనం ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉన్నాం. ఎండ్ యూజర్స్ అందరూ కూడా ఈ ఎండ్ యూజర్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఫస్ట్ లైన్ అని చూసారా? దీన్ని ఏమంటారు? మెనూ బార్. ఇక్కడ కనిపించేదంతా కూడా మెనూ బార్. ఇదంతా ఏంటి? మెనూ బార్ అంటారు. మెనూ బార్. తర్వాత కమాండింగ్ ఫీల్డ్ అంటారు. మెనూ బార్. ఫస్ట్ వన్ మెనూ బార్, సెకండ్ వన్ కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ అంటే మీనింగ్ ఏంటి? SAP అనే సాఫ్ట్వేర్ కి మనం కావాల్సిన విధంగా కమాండ్స్ ఇస్తాం. SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఏంటి? మనం చేసిన ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. సో SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ కనిపించేది ఏంటి? కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కమాండింగ్ ఫీల్డ్ అంటే సిస్టమ్కి కమాండ్స్ ఇస్తాం. కమాండింగ్ ఫీల్డ్ అంటారు. SAPలో కమాండింగ్ ఫీల్డ్లో ఏమి ఇస్తాము? కమాండ్స్ ఎలా ఇస్తాము? T కోడ్స్ ద్వారా ఇస్తాం. T కోడ్ అంటే ట్రాన్సాక్షనల్ కోడ్ అని అర్థం. T కోడ్ అంటే ట్రాన్సాక్షనల్ కోడ్. ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తాం. SAPలో ఎన్ని T కోడ్స్ ఉన్నాయి? 1 lakh T కోడ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 1 lakh T కోడ్స్ ఉన్నాయి. బట్ 1 lakh T కోడ్స్ యూజ్ చేస్తామా? నో. మాక్సిమం మనం 100 T కోడ్స్ వరకు యూజ్ చేస్తాం. 100 నుండి 200 లేదంటే 300 అనుకుందాం. రెగ్యులర్గా యూజ్ చేసే మాత్రం 100 వరకు యూజ్ చేస్తాం. సో కమాండింగ్ ఫీల్డ్లో T కోడ్స్ ఇస్తాం. T కోడ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఇప్పుడు మామూలుగా MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిలో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో ఆ షార్ట్ కట్ కీస్ ని SAPలో T కోడ్స్ అంటారు. T కోడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAPలో షార్ట్ కట్ కీస్ ని T కోడ్స్ అంటారు.
ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిలో టీ కోడ్స్ ఉంటాయి, షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఆ షార్ట్ కట్ కీస్ ని ఎస్ఏపిలో టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. టీ కోడ్స్ ద్వారా కమాండ్స్ అనేవి ఇస్తాం. తర్వాత టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ అంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని చూసారా, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఉంది, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్. సో దాని కింద కనిపించేది అప్లికేషన్ టూల్ బార్. టైటిల్ బార్, అప్లికేషన్ టూల్ బార్ అంటారు. టైటిల్ బార్, అప్లికేషన్ టూల్ బార్. తర్వాత ఈ స్క్రీన్ అంతా, టోటల్ స్క్రీన్ మొత్తాన్ని ఏమంటారు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఈ స్క్రీన్ మొత్తాన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటాం దీన్ని. ఓకేనా? అది. తర్వాత ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎలా వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ కూడా టీ కోడ్స్ ఉపయోగిస్తారు. టీ కోడ్స్ ఉపయోగిస్తారు, లేదంటే పాత్ ద్వారా కూడా చేస్తారు. దీన్ని పాత్ అంటారు. టీ కోడ్ అంటే కమాండింగ్ ఫీల్డ్లో ఇస్తాం. కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్స్ ఇస్తాం. పాత్ ఎలా ఇస్తాము? ఇప్పుడు ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఉంది, ఎలాబరేట్ చేయండి. ఇక్కడ డాట్ సింబల్ ఉంది చూసారా, డాట్. ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. చూసారా, ఇది. దీన్ని ఏమంటారు? ఇది పాత్ అన్నమాట. పాత్ ద్వారా కూడా చేయొచ్చు, టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి టీ కోడ్స్ కనిపిస్తాయి. టీ కోడ్స్ ఓపెన్ చేద్దాం. టీ కోడ్స్ ఎలా ఓపెన్ చేయాలి? ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, టాప్లో ఎక్స్ట్రాస్, టెక్నికల్ నేమ్స్, సెట్టింగ్స్కి టెక్నికల్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. అగైన్ అకౌంటింగ్ వెళ్ళండి, అకౌంటింగ్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా, టీ కోడ్స్ ఓపెన్ అయినాయా? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, FB50, F-02, F-65, F-04, F-06, F-07. ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్ ఆర్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. సో ఈ టీ కోడ్స్ పైన డబల్ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. దీనిపైన డబల్ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. వీటిపైన డబల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. సో ఇది పాత్ ద్వారా, ఇదంతా కూడా ఏంటి? పాత్ అనమాట. ఇదంతా కూడా ఏంటి? పాత్ ద్వారా రావాలి ఇట్లా. సో ఇదంతా ఏంటి? ఇది పాత్, ఇది పాత్ ద్వారా చేయాలి. సో పాత్ ద్వారా రావటం ఎందుకులే అనుకున్నాం అనుకోండి. సో ఈ టీ కోడ్ FB50 ఉంది కదా, ఈ FB50 డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. లేదంటే F-02 ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, F-02 పాత్ ద్వారా రావచ్చు. లేదంటే డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో F-02 ఇవ్వచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. మీరు పాత్ ద్వారా చేస్తారా, చేసుకోండి, మీ ఇష్టం. నావిగేషన్ పాత్ ద్వారా చేస్తారా, చేయండి. లేదంటే డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇస్తారా, ఇవ్వండి. ఎట్లయినా ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. యూ కెన్ గో టు ఎనీ వే, నో ఇష్యూ. సో టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ అండ్ పాత్ ద్వారా చేయొచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎట్లయినా చేసుకోవచ్చు. డైరెక్ట్గా టీ కోడ్ పాత్ ద్వారా వచ్చి టీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే పర్టికులర్ టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్లో ఇచ్చి ఎంటర్ చేయొచ్చు, ఎట్లనే చేయొచ్చు. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్లో జరిగేటటువంటి యాక్టివిటీ. మరి SPRO స్క్రీన్లో ఎలా చేస్తాము? కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి, /n SPRO. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి.
జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జిఎల్ అకౌంట్ ఎలాబరేట్ చేయండి. మాస్టర్ డేటా ఎలాబరేట్ చేయండి. తర్వాత ప్రిపరేషన్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా. సో ఇక్కడ అంటే ఎండ్ యూజర్ స్క్రీనే కాదు, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కూడా పాత్ ఉంటుంది. ఇక్కడ కనిపించేది ఏంటి? నావిగేషన్ పాత్ అంటారు దీన్ని. నావిగేషన్ పాత్. ఇక్కడ కనిపించేది ఏంటి? నావిగేషన్ పాత్. లేదా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూసారా, ఇక్కడ డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఏవో ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటి? పాత్, నావిగేషన్ పాత్ అంటారు. అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే కాదు, కన్సల్టెంట్ స్క్రీన్ లో కూడా పాత్ ఉంటుంది. సో పాత్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. ఈ పాత్ ద్వారా రావచ్చు, ఎస్పిఆర్ఓ స్క్రీన్ ద్వారా రావచ్చు. ఓకే, సో వీటికి పాత్ ఉంటుంది. అలాగే టీ కోడ్స్ కూడా ఉంటాయి. టీ కోడ్స్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి పైన. అగైన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ వెళ్ళండి. సో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇది కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి, చిన్నది. అడ్జస్ట్ చేయండి, రైట్ సైడ్ మూవ్ చేయండి. వెయిట్ చాలు. చూసారా? సో డిఫైన్ కంపెనీ అనేది చేయాలి నేను. ఎక్కడ చేస్తాము? డైరెక్ట్గా ఇక్కడ రేడియో బటన్ ఉంది, ఎగ్జిక్యూట్ అంటారు, దీనిపైన క్లిక్ చేయొచ్చు. పాత్ ద్వారా వచ్చేసాం. కన్సల్టెంట్ యాక్టివిటీ చేయాలి. కన్సల్టెంట్ యాక్టివిటీ చేయాలంటే కన్సల్టెంట్ స్క్రీన్కి రావాలి. అంటే మనం ఎస్పిఆర్ఓ స్క్రీన్కి వచ్చాం. రైట్ నౌ వీఆర్ ఇన్ టు ది ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో పాత్ ద్వారా చేస్తారా? కాన్ఫిగరేషన్స్ అనేవి పాత్ ద్వారా చేస్తా. కాన్ఫిగరేషన్స్ అంటే అసలు ఏంటి? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. మీరు ఏ వర్క్ చేసినా సరే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ పాత్ ద్వారా ఎస్పిఆర్ఓ స్క్రీన్కి వస్తాం. సో మనం పాత్ ద్వారా వచ్చాం. లేదు పాత్ ద్వారా కాదు అనుకుంటే టీ కోడ్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లాస్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OX15, OB45, OX02, OX03 ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్లోనే కాదు, కన్సల్టెంట్ స్క్రీన్లో కూడా టీ కోడ్స్ ఉంటాయి. మీరు కన్సల్టెంట్ యాక్టివిటీ చేయాలి. సో పాత్ ద్వారా వచ్చేస్తారా? పాత్ ద్వారా ఓకే, నో ఇష్యూ, చేయండి. పాత్ ద్వారా చేయండి. లేదంటే పాత్ ద్వారా కాదు, పాత్ ద్వారా కాదనుకుంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. లాస్ట్లో 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. సో పాత్ ద్వారా చేయము, టీ కోడ్ ద్వారా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీ కోడ్ ఉంది, OX15ని కమాండింగ్ ఫీల్డ్లో ఇస్తారు. OCC1 కమాండింగ్ ఫీల్డ్లో ఇస్తారు. OX02 కమాండింగ్ ఫీల్డ్లో ఇస్తారు. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. టీ కోడ్ ద్వారా చేస్తారా? చేసుకోండి. లేదు పాత్ ద్వారా చేస్తామంటే చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. పాత్ అంటే మనం వచ్చేసినంతా కూడా పాత్, ఇదంతా కూడా పాత్ ద్వారా వచ్చాం. ఇక్కడ ఎగ్జిక్యూట్, ఇక్కడ రేడియో బటన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ కూడా ఇవ్వచ్చు. ఎండ్ యూజర్ యాక్టివిటీ అయినా కన్సల్టెంట్ యాక్టివిటీ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. యూ కెన్ గో ఎనీవే బేస్డ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ. మీ కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ కంపెనీ ఉంది. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఒక స్పెస్ సింబల్ ఉంది చూసారా, దానిపైన కర్సర్ మూవ్ చేయండి. అక్కడ ఏమనుంది? ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ అని వస్తుంది చూసారా. కర్సర్ ఉంచితే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది. సో నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ప్రతి చాప్టర్ వైజ్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మీకు నోట్స్ నుండే వస్తాయి. చాలా మందికి మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను, 125 ఫైల్స్ ఫార్వర్డ్ చేశాను. అది మొత్తం చదవాల్సిన అవసరం లేదు.
వాటిలో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చదువుకోండి. అన్ని అవసరం లేదు. ప్రింట్అవుట్స్ తీసుకుని మనీ వేస్ట్ చేసుకోకండి. సాఫ్ట్ కాపీ మెయింటైన్ చేయండి. మీరు క్యారీ చేయడం ఈజీ అవుతుంది మీకు. ఓకేనా? సో ప్రింట్అవుట్స్ ఏమి తీయాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే క్లాస్లో డైలీ నోట్స్ చెప్తానో సో ఆ నోట్స్ నుండి మీకు 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవన్నీ కూడా ప్రిపేర్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ మీకు ఐఎంజీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీని నుండి తీసుకుని ప్రిపేర్ చేశాను. సో వాటి నుండి 80% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి కవర్ అవుతాయి. అలాగే మీకు ఫార్వర్డ్ చేసిన 120 ఫైల్స్ అనేవి జస్ట్ మీకు యూజ్ అవుతాయి అడిషనల్ నాలెడ్జ్ కోసం ఫ్యూచర్లో. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మేజర్గా మీరు చదవాల్సిన ఏంటి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒక 250 క్వశ్చన్స్ చదువుకోవాలి. 300 చదవండి మ్యాక్సిమం, అంతకన్నా అవసరం లేదు. డైలీ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. 3 monthsలో జాబ్ కొట్టాలి, అట్లా ఉండాలి గోల్. ఓకే, సో ఇక్కడ కనిపించేది ఐఎంజీ డాక్యుమెంట్. క్లోజ్ చేయండి. అలా ప్రతి టీ కోడ్కి కూడా ఐఎంజీ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఐఎంజీ డాక్యుమెంట్ ఉంది చూసారా, ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇదిగో. ఇవన్నీ కూడా ఐఎంజీ డాక్యుమెంట్సే. ప్రతి టీ కోడ్కి కూడా ఐఎంజీ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ పైన డబల్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో తెలుస్తుంది మీకు. క్లియర్ కదా? సో ఎండ్ యూజర్ స్క్రీన్లో టీ కోడ్స్ ఉంటాయి, లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే కన్సల్టెంట్ స్క్రీన్, దీన్ని కస్టమైజేషన్ స్క్రీన్ అని కూడా చెప్తారు. వీటికి కూడా పాత్ ఉంటుంది, అలాగే టీ కోడ్స్ కూడా ఉంటాయి. సో మీరు పాత్ ద్వారా చేయొచ్చు, టీ కోడ్ ద్వారా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఎట్లనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో 1 lakh టీ కోడ్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. రెగ్యులర్గా యూజ్ చేసేది 100 నుండి 150 టీ కోడ్స్ వరకు ఉపయోగిస్తాము. ఓకేనా? తర్వాత /n ఇవ్వండి. /n. ఓకే, అది. తర్వాత చూడండి. తర్వాత సో ఇక్కడ మనం రెగ్యులర్గా కొన్ని టీ కోడ్స్ ఉపయోగిస్తాం, అవి కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే మనం ఫేవరెట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం. దీన్ని ఫేవరెట్లోకి మూవ్ చేయండి. పైన ఫేవరెట్ అని ఒక ఫైల్ ఉంది కదా, దానిలోకి మూవ్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ డ్రాగ్ చేయండి ఫేవరెట్లోకి. చూసారా, యాడ్ అయింది చూసారా ఫేవరెట్లో. అంటే రెగ్యులర్గా ఏమైతే యూజ్ చేస్తామో వాటిని ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అంటే పాత్ ద్వారా రావాల్సిన అవసరం లేదు, కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా FB50 పైన డబుల్ క్లిక్ చేస్తే ఫేవరెట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆ టీ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. 1 more టీ కోడ్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. వన్ మోర్ టీ కోడ్ చూసారా, యాడ్ అయింది చూసారా. సో ఫేవరెట్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది ఎండ్ యూజర్ స్క్రీన్లో. వీటిని ఫేవరెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ టీ కోడ్స్ యు ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ, దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ ఫేవరెట్. మన ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఆ టీ కోడ్స్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఆ ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి. ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అండ్ రైట్ క్లిక్ చేయండి. ఇన్సెట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి. FB70 ఇవ్వండి. FB70 అనేది ఫేవరెట్లో యాడ్ చేస్తున్నాను. కంటిన్యూ చేయండి. చూసారు, యాడ్ అయిందా? అలాగే అగైన్ 1 more చేయండి. 1 more ఫేవరెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్సెట్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయండి. FB60 ఓకేనా, అది క్లాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే తీసేయచ్చు. సెలెక్ట్ చేయండి, FB60 సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, డిలీట్ ఫేవరెట్స్. చూసారా, అట్లా ఇంకోటి డిలీట్ చేయండి. అలాగే మీకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఓకే, ఇలా మార్చుకోవచ్చు. సో రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్సాక్షన్ కోడ్స్ని వీ కెన్ యాడ్ ది ఫేవరెట్ ఫోల్డర్స్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. టాప్లో ఎక్స్ట్రాస్ ఉంది కదా, ఎక్స్ట్రాస్ సెట్టింగ్స్కి వెళ్ళండి.
ఉమ్. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే ఫేవరెట్స్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి అవి ఉంచండి, టెక్నికల్ నేమ్స్ ఉంచాలి, ఇది మార్చకూడదు, అది కంటిన్యూ చేయండి. చూసారా, ఫేవరెట్స్ అనేది డౌన్లోకి వచ్చేసింది, మెయిన్ మెనూ అనేది టాప్లోకి వెళ్ళిపోయింది. అంటే మనం చేంజ్ చేసుకున్నాం, ఫేవరెట్ అనేది డౌన్లో ఉంటుంది, మెయిన్ మెనూ అనేది పైకి వెళ్ళిపోయింది. అలా మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఎక్స్ట్రాస్కి వెళ్ళండి, అగైన్ ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే ఫేవరెట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ సెలెక్ట్ చేయండి, రిమూవ్ చేసేయండి, కంటిన్యూ. చూసారా, యాస్టిజ్గా చేంజ్ చేయండి. ఇట్లా మార్చుకోవచ్చు మీకు ఏమైనా కావాలంటే. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ట్రాస్కి వెళ్ళండి, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే మెనూ ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్ సెలెక్ట్ చేయండి. అంటే ఫేవరెట్సే కావాలి, మెయిన్ మెనూ అవసరం లేదు. చూసారా, ఇక్కడ ఫేవరెట్స్ లేదు, ఫేవరెట్స్ ఒకటే ఉంది, మెయిన్ మెనూ అనేది లేదనమాట. ఇలా మార్చుకోవచ్చు. అగైన్ మళ్ళీ వెళ్ళండి, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే తీసేయండి, కంటిన్యూ. చూసారా ఇట్లా. సో కొన్ని చోట్ల ఈ ఈ లోగో అనేది కంపెనీ వాళ్ళ లోగో ఉంటుంది, ఎవాపరేట్ చేస్తారు, మనం చేయలేం. ఇక్కడ ఏముంది, ఐడిఎస్ ఈఆర్పి అని ఉంది. అదే మీరు ఇది అసలు అవసరం లేదు, ఇమేజ్ అనేది అవసరం లేదు, కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏదన్నా యాడ్ చేయాలి, అసలు ఇమేజ్ యూజ్ చేయకూడదు. ఇది ఎలా చేస్తాము, ఎక్స్ట్రాస్కి వెళ్ళండి, ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. చూసారా, పిక్చర్ కనిపించట్లేదు. పిక్చర్ కావాలంటే సేమ్ ప్రాసెస్, ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, రిమూవ్ చేయండి, కంటిన్యూ. చూసారా, పిక్చర్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇట్లా మనకి పిక్చర్స్ ఏమన్నా కావాలంటే రిమూవ్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఎవాపరేట్ చేస్తారు, మీకు ఇక్కడ కంపెనీకి సంబంధించింది ఉంటుంది అనమాట ఇక్కడ పిక్చర్ అనేది. సో ఇట్లా కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకున్నవి రిమూవ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి, సో మీకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్పాను కదా, హౌ టు ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్ అండ్ హౌ టు డిక్రీజ్ ది ఫాంట్ సైజ్. నెక్స్ట్ థీమ్స్, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్ కనిపిస్తుంది, కలర్స్ కూడా మార్చుకోవచ్చు. వెళ్ళండి, ఆప్షన్స్కి వెళ్ళండి, ఆప్షన్స్, ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ ఉందా, థీమ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. థీమ్ సెట్టింగ్స్ కాదు, ఐఎమ్ సారీ, కలర్ సెట్టింగ్స్ కదా, కలర్ సెట్టింగ్స్కి వెళ్ళండి. థీమ్స్ ఆల్రెడీ చేంజ్ చేసాం. కలర్స్, ఎస్ఐపిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, గోల్డ్, గ్రీన్, పర్పుల్, రెడ్, సిగ్నేచర్ సంబంధించింది. డిఫికల్ట్ అనమాట, ఇది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గోల్డ్ సెలెక్ట్ చేయండి. గోల్డ్ ఎలా వస్తుంది, ఇలా ఉంటుంది. లాస్ట్లో అప్లై, ఓకే క్లిక్ చేయండి. ఓకే, సో చేంజ్ చేసాం. ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, న్యూ సెట్టింగ్స్ అనేవి, లేదంటే న్యూ కాన్ఫిగరేషన్ అనేది, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. ఇక్కడ క్లిక్ చేయండి. చూసారా, కలర్ చేంజ్ అయింది, చూసారా. ఐ వాంట్ వన్ మోర్ కలర్, ఈ కలర్ కాదు, ఇంకో కలర్ మార్చుకోవాలి నేను. సేమ్ న్యూ సెషన్కి వెళ్ళండి, న్యూ సెషన్, అది కాదు, న్యూ కరెక్ట్, సెట్టింగ్స్కి వెళ్ళండి, అంతే. ఆప్షన్స్, గ్రీన్ సెలెక్ట్ చేయండి. గ్రీన్ ఇలా వస్తుందంట, అప్లై, ఓకే. న్యూ స్క్రీన్ తీసుకోండి, న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్. ఇదిగో గ్రీన్. ఇది కాదు, వన్ మోర్ కలర్ కావాలి నాకు. ఓపెన్ చేయండి, గ్రీన్, పర్పుల్ కావాలి, పర్పుల్ ఇవ్వండి, అప్లై, ఓకే. న్యూ స్క్రీన్ తీసుకోండి, చూసారా, కలర్ చేంజ్ చేయండి. వన్ మోర్ కలర్ కావాలి, ఐ వాంట్ వన్ మోర్ కలర్ చేంజ్ చేద్దాం.
సెట్టింగ్స్ వెళ్ళండి, ఆప్షన్స్, రెడ్ ఇవ్వండి, అప్లై, ఓకే. తీసుకోండి, చూసారా ఇట్లా. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ జిఐ విండో పైన క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ సెషన్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఎన్ని సెషన్స్ ఓపెన్ అయినాయి? కర్సర్ ఉంచండి, లాస్ట్లో ఇక్కడ కర్సర్ ఉంచండి, జస్ట్ కర్సర్ అలా ప్లేస్ చేయండి అక్కడ. ప్లేస్ చేశారా మేడం? చేశారా? అక్కడ కాదు, అక్కడ డౌన్లో మీకు ఇక్కడ చూడండి, నేను కర్సర్ మూవ్ చేశాను కదా, అక్కడ చూసారు ఎన్ని సెషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి? 1 2 3 4 5 6 సెషన్స్ ఓపెన్ చేశాం. ఓకే, వన్ మోర్ సెషన్ ఓపెన్ చేయండి. చూసారా, మ్యాక్సిమం సెషన్స్ అనేవి రీచ్ అయిపోయాము అనమాట. సో ఈసీసీలో మనం ఎట్ ఏ టైం 6 సెషన్స్ని ఓపెన్ చేసి వర్క్ చేయొచ్చు. ఓపెన్ చేయండి, 6 సెషన్స్ వరకు ఓపెన్ చేయొచ్చు ఈసీసీలో. 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 సెషన్స్ ఓపెన్ చేసాం అంటే ఎట్ ఏ టైం 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు. అదే S4 HANA అనుకోండి, ఇంకా అన్లిమిటెడ్ ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ బేసెస్ టీమ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, అన్ని సెషన్స్ మీకు యాక్సెస్ ఇవ్వరు. ఈసీసీ అయితే మీరు ఎన్ని సెషన్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. సారీ, ఈసీసీ అయితే అప్ టు 6 సెషన్స్ వరకు మాత్రమే ఓపెన్ చేయొచ్చు ఈసీసీ అయితే. S4 HANA అయితే అన్లిమిటెడ్ ఎన్నైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు, కానీ బేసెస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు మీకు ఎన్ని సెషన్స్ ఓపెన్ అవ్వాలి అనేది కంట్రోల్ చేస్తారు. ఈసీసీ అయితే ఎట్ ఏ టైం 6 సెషన్స్ పైన వర్క్ చేయొచ్చు, 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు ఈసీసీ అయితే. S4 HANA అయితే అన్లిమిటెడ్ సెషన్స్ ని ఓపెన్ చేయొచ్చు. సో న్యూ కాన్ఫిగరేషన్స్ ఆర్ న్యూ సెట్టింగ్స్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. వన్ మోర్ స్క్రీన్ తీసుకుంటే మాత్రమే మీరు చేసిన చేంజెస్ అనేవి అప్లైబుల్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఈసీసీ అయితే మ్యాక్సిమం మనం 6 సెషన్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. S4 HANA అయితే అన్లిమిటెడ్గా ఏదైనా చేయొచ్చు. క్లియర్ కదా? రైట్, ఈ సెషన్స్ క్లోజ్ చేయండి. సో ఈసీసీలో ఎన్ని ఓపెన్ చేయొచ్చు? ఇన్ ఈసీసీ వెర్షన్ వీ కెన్ ఓపెన్ మ్యాక్సిమం అప్ టు 6 సెషన్స్. ఇన్ S4 HANA వీ కెన్ ఓపెన్ అన్లిమిటెడ్ సెషన్స్. బట్ బేసెస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు లిమిట్ అనేది ఇస్తారు, ఆ లిమిట్ని బట్టి మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ చేసాం ఈరోజు మనం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలి టుమారో ఆన్వర్డ్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టుమారో, ఐఎమ్ సారీ, మీకు నెక్స్ట్ క్లాస్ మండే నుండి ఉంటుంది. టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే. క్లియర్, అర్థమైందా లేదా? ఎస్ ఆ, అన్న, ఇప్పుడు మీకు S4 ఏమైనా HANA డౌట్స్ విత్ ఉంటే నాకు ఫియర్, కాల్ చేయొచ్చు. ఓకేనా? చెప్పండి ఏంటి? S4 HANA ప్లస్ ఫియరీ ఉంటుంది కదా, అక్కడ కూడా స్క్రీన్ ఇలాగే ఉంటుందా? ఇలానే లైక్ టీ ఉంటాయండి. కోడ్స్ అవన్నీ మీకు ఉంటాయా? ఈసీసీ వేరు, హనా వేరు కాదండి. 90% ఆ, ఈసీసీ హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. అక్కడ కూడా స్క్రీన్ అంతా కూడా ఇలానే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే హనా వేరు ఈసీసీ వేరు అనుకుంటున్నారు. నో, 90% బోత్ ఆర్ సేమ్. ఫస్ట్ ఈసీసీలో నేర్చుకోవాలి, సబ్జెక్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈసీసీలోనే ఉమ్, చేయాలి, సబ్జెక్ట్ చాలా ఈజీగా వస్తుంది. ఈసీసీలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత హనాకి చేయాలి. ఈసీసీ హనా 90% ఒకేలా ఉంటుంది, 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్లో, డోంట్ వరీ. ఓకే. సో ఈరోజు చెప్పిన క్లాస్ అంతా ఈసీసీ అయినా హనా అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఓన్లీ లాగిన్ అవడానికి మాత్రం S4 హానాలో మీకు ఏమొస్తుంది? GUI వస్తుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, లేదంటే రిమోట్ డెస్క్టాప్ ద్వారా లాగిన్ చేస్తారు. S4 HANA అయితే. ఈసీసీ అయితే GUI ద్వారా లాగిన్ చేస్తాం. మిగతా కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ఈ స్టెప్స్ అవ్వచ్చు, ఈరోజు చేసినవంతా కూడా 99% ఒకేలా ఉంటాయి. క్లియర్ కదా? సో ఇవన్నీ కూడా ఎస్ సార్. బేసిక్ సెట్టింగ్స్ అండి, బేసిక్ కాన్ఫిగరేషన్స్, బేసిక్ చేంజెస్, బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ ఈరోజు చేసాం. సో టుమారో ఏం చేస్తాం మనం? టుమారో నుండి, సారీ టుమారో కాదు, మండే నుండి మీకు క్లాసెస్ అనేవి, మీకు రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి.
మండే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. ప్రగతి గారు చాలా బాగా చేశారు స్క్రీన్ షేరింగ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో డైలీ మీరు చేయండి మేడం, ప్రగతి గారు. ఓకే సార్. ఓకేనా? రైట్. నా- చెప్పండి. నాకు లింక్ రాలేదన్న ఇది స్క్రీన్ సర్వర్ రాలేదా? రాలేదు. మీరు ఒకసారి నాకు కాల్ రాలేదు. చేయండి, క్లాస్ అయిన తర్వాత చూస్తాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ డే, హ్యాపీ వీకెండ్.